ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రంభాప్రసాద్ ఏదైతే ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదులో ఆయన చాలా ఆధారాలను కూడా జతపరిచారు. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే సిఐడి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కేంద్రంగా సాగిన ఈ ఆటకు సంబంధించి వెంటనే దీనిపై దర్యాప్తు జరపాలి అని చెప్పి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్కు పంపింది. సిటీ పోలీస్ కమిషనర్ కూడా రంభాప్రసాద్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర ప్రస్తుతం ఏదైతే సిఐడికి ఆయన ఆధారాలు ఇచ్చారో ఆ ఆధారాలన్నింటినీ కూడా మరోసారి ధృవీకరించుకున్న తర్వాత దీని మీద ఒక నివేదికను రూపొందించాలి అని చెప్పి కూడా విజయవాడ నగర పోలీసులు భావిస్తున్నారు. ఎందుకు అనంటే మొత్తం 125 కోట్ల రూపాయల బడ్జెట్ ఆడుదాం ఆంధ్రాకి ఇస్తే అందులో దాదాపుగా 25 కోట్ల రూపాయలే వ్యయం చేశారని, మిగతా 100 కోట్ల రూపాయలు కూడా అవినీతి జరిగింది అనేది కూడా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఇంతకుముందు మన కొలీగ్ ప్రసాద్ చెప్పాడో, విరిగిపోయిన బ్యాట్లు విరిగిపోవటం, తర్వాత నాసిరకం సామాగ్రి సరఫరా చేయటం, ఎవరైతే ప్లేయర్స్ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఒక విజయవాడలో ఆడాలి అని అంటే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి రవాణా ఖర్చులతో పాటు భోజన సదుపాయాలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు. దీంతో పాటు ఎవరైతే వైసీపీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళను మాత్రమే ఫైనల్స్ లో ఎంపిక చేశారు అనే కూడా ఆరోపణలు వచ్చాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కానీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కానీ దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కొట్లాట ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు ఏబిఎన్ కూడా దీనికి సంబంధించిన కథనాలను ప్రసారం చేయటమే కాకుండా ఆటలో కూడా పక్షపాత ధోరణి ఉంది, క్రీడా స్ఫూర్తి లోపిస్తుంది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా అప్పుడు ఏబిఎన్ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆడుదాం ఆంధ్ర మొత్తం కూడా అవినీతిమయంగా మారిందని, ఇందులో జరిగింది మొత్తం కూడా అవినీతి ఆటేను అని చెప్పి కూడా ప్రధానంగా అప్పుడు మంత్రి ఆర్కే రోజాతో పాటు శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళందరిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అప్పుడు ఒలింపిక్స్ చైర్మన్ గా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పై కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనికి సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి దీనికి బాధ్యులు ఎవరు ఉన్నారు అనే అంశాన్ని కూడా బయటికి తీయాల్సి ఉంది. దీంతో పాటు కొంతమంది అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది అనేది కూడా రంభాప్రసాద్ చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సిఐడికి ఇచ్చారు. దీనికి సంబంధించి ఏబిఎన్ కూడా గతంలో కథనాలను ప్రసారం చేసింది. ఏదైతే కథనాలను ప్రసారం చేశారో రంభాప్రసాద్ మొదటి నుంచి కూడా ఇందుట్లో అవినీతి జరిగిందని చెప్తున్నారో ఆ సాక్ష్యాధారాలనే ఇప్పుడు సిఐడికి ఆయన అందించారు. ప్రస్తుతం రంభాప్రసాద్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఆధారాలను ధృవీకరించుకున్న తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ దీనిపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిన్న సిఐడి పోలీసులు ఏదైతే విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి ఇచ్చారో మనం ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్ చూపిస్తూ ఉన్నాము. ఈ డాక్యుమెంట్ ప్రకారం అయితే ఈ మెమో ప్రకారం అయితే మాత్రం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ని దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీహరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణం, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించి దీంతో పాటు విజయవాడలో మాజీ మంత్రి జోగి కుటుంబ సభ్యులు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూముల్ని రిజిస్టర్ విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో దాదాపుగా 2160 గజాల స్థలాన్ని కూడా వాళ్ళు సిఐడి అటాచ్మెంట్ లో ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మిన వైనం, ఇవన్నీ కూడా ఒక్కోటి బహిర్గతం అవుతున్నాయి. దానిపైన కూడా మీరు స్పందించారు. ఒక్కసారి మనం అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి జరిగిన వ్యవహారం, ఎందుకంటే ముగింపు సంబంధించిన వేడుకలు కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారా అనేటువంటి ఇది కూడా అప్పట్లో విమర్శలు వినిపించాయి. సతీష్, ఏంటి ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి పరిణామాలపైన ఇప్పటికే విచారించాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో విశాఖ కేంద్రంగా దీనిపైన జరిగినటువంటి విషయంలో అప్పట్లో చాలా లోటుపాట్లు లేదా జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా మనం అనేక అంశాలపైన న్యూస్ కూడా ఇచ్చున్నాం. సో ఆడుదాం ఆంధ్రాలో జరిగిందేంటి, అక్కడ విశాఖ కేంద్రంగా ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా నిధులకు సంబంధించిన విషయం పైన కూడా అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో ఏంటి అసలు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి విచారణ